ఒకరేమో మాట్లాడితే 45 ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు. దీర్ఘకాలం కేంద్రంలో చక్రం తిప్పానంటారు. మరొకరేమో మత్స్యకారుల కోసం ప్రాణం ఇస్తామంటారు. మత్స్యకారుల పేరు చెప్పుకొని ఎన్నికల్లో గెలుస్తారు. కానీ మత్స్యకారులకు కష్టం వస్తే వారి వైపు కన్నెత్తి చూడరు. గతంలో వైఎస్ జగన్ చొరవ తీసుకుని శత్రుదేశం పాకిస్తాన్ నుంచి మత్స్యకారులను విడిపించి తీసుకువస్తే మిత్రదేశం బంగ్లాదేశ్ నుంచి మత్స్యకారులను తీసుకురాలేని నిస్సహాయ స్థితిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లున్నారు. సముద్రంలోకి వెళ్లి 2 నెలలు దాటింది. ఎక్కడున్నారో తెలియదు. ఒక్క ఫోన్ కాల్ లేదు. అసలు బతికున్నారా లేదా అనే సమాచారం కూడా ఆ కుటుంబాలకు అందలేదు. అమ్మా, నాన్న ఎప్పుడొస్తాడని ఆ చిన్నారులు అడుగుతుంటే ఏం చెప్పాలో ఆ తల్లికి తెలియడం లేదు. దిక్కు ముక్కు లేని ఆ పేద కుటుంబాలు రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకున్నారు. ఎప్పుడు పడుకుంటున్నారో ఏం తింటున్నారో వాళ్లకే తెలియదు. కూలీ పనుల్లేవు, పిల్లలకు చదువుల్లేవు. తమ వారు ఎప్పుడు ఇంటికొస్తారా అనే ఎదురుచూపులతోనే వాళ్లకు ప్రతిరోజు తెల్లవారుతోంది. వాళ్ళ వల్ల మాకు ఫోన్ కాల్ వచ్చినా వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ వల్ల మాట వాళ్ళకి చేసినా మాకు ధైర్యాలేనో వచ్చినది. ఆ ఫోన్ కాల్ చేయలేదు. ప్రభుత్వం మమ్మల్ని లోపల పెట్టించుకోలేదు. మొన్న జనవరం వెళ్ళాం. మళ్ళీ అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి వెళ్తే అక్కడ మాటలు ఆ బాబు చెప్పాడు. మీకు ఎంతో కొంత పంపిస్తామమ్మా అని అన్నారు. కానీ ఇప్పటికి వచ్చి పెట్టించుకోలేదు. పొన్నూరుల నుంచి వచ్చి అద్దెలు కొన్నాము. 10th చదివిన పిల్లలు కూడా స్కూల్లో ఆపేసుకున్నాము. మా ఊళ్ళు లేక మనం కష్టపడి తెచ్చిన వాళ్ళం కాదు. చిన్నపిల్లలతోటి ఉన్నాము. చిన్నపిల్లలు నాన్న అని అంటున్నారు. ఆ బాబు చెప్పే మాటల వాళ్ళు చేసిన వాళ్ళు అలా చేస్తున్నారు. కానీ ఏమి చేయలేదు, ఏమీ అందలేదు మాకు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం కొండరాజుపాలెం, తిప్పలవలస, చింతపల్లి గ్రామాలకు చెందిన 9 మత్స్యకార కుటుంబాల వేదన ఇది. ఈ కుటుంబాలకు చెందిన వ్యక్తులు అక్టోబర్ 13న సముద్రంలో వేటకు వెళ్లారు. పిల్లలు నిద్ర లేవకముందే పడవ ఎక్కారు. 3 రోజుల్లో వేట ముగించుకుని తిరిగి కుటుంబాల వద్దకు చేరుకోవాలనేది వీళ్ల ఆశ. కాని విధి వక్రించింది. పడవ దారి తప్పి బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించింది. దీంతో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు చేతికి చిక్కారు ఆ 9 మంది మత్స్యకారులు. అంతే, అంతవరకు మాత్రమే అందరికీ తెలుసు. ఆ తరువాత ఒక్కటంటే ఒక్క సమాచారం కూడా లేదు. అప్పట్నుంచి ఈ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. అద్దెలే కట్టుకుంటామా, కరెంటు బిల్లులే కడతామా, మరి ఆ కష్టపడి వాళ్ళు అక్కడ ఉంటే కాదండి, వాళ్ళు ఇక్కడ ఉంటే కదా మాకు తీస్తారు. ఇప్పుడు మాకు సాయం కూడా గవర్నమెంట్ ద్వారా కూడా ఏ రూపాయి మాకు ఇప్పటికి వచ్చి అందించలేదండి. 24 గంటలు నీటిలో ఉన్నోళ్ళమండి. మేము ఉద్యోగాలు కూడా మాకు లేవండి, చదువులు కూడా మాకు లేవండి. మేము మొడి జాబులమండి. ఎవరు చెప్తే ఏ మాట చెప్తే ఆ మాట మేము వాళ్ళకి ఇచ్చేస్తామండి. సముద్రంలోనికి వెళ్తే మనం తిన్నట్టు నాకు తిన్నట్టు అండి. ఆ కష్టపడిన వాళ్ళు మా గంగలో ఉండిపోతే అక్కడ వాళ్ళు పట్టేస్తే మా పరిస్థితి ఇక్కడ ఏంటండి? గవర్నమెంట్ కూడా వాళ్ళు పట్టు చేసుకోలేదంట. పిల్లలకి కూడా మీ సమాధానం ఎన్ని రోజులు చెప్తామనేసి మెయిన్ బాధ మాకు ఎక్కువైపోతుందండి. మేము బయటికి వెళ్ళి కష్టపడిన వాళ్ళం కాదు, వాళ్ళు తెస్తేనే మేము తిన్నోళ్ళం. ఇంటి అది 2 నెలలు కట్టలేదని ఇల్లు ఖాళీ చేస్తామంటున్నారు. స్కూళ్ళల్లో ఫీజులు కట్టట్లేదని స్కూల్ నుంచి పంపించేస్తున్నారు పిల్లల్ని. ఏటి చేయాలో తెలియట్లేదు మాకు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ మత్స్యకారులకు ఇలా జరగడం వాళ్ల దురదృష్టం. తమ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదంటున్నారు బాధిత కుటుంబీకులు. కనీసం ఎలా ఉన్నారని పలకరించే నాథుడు కూడా లేరని బాధపడుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కు బంగ్లాదేశ్లో ఎక్కడో జైల్లో మగ్గుతుంటే కుటుంబాన్ని పోషించలేక ఈ మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం ఇంటి అద్దెలు కట్టుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా మత్స్యకారులకు అన్యాయమే జరుగుతుంది. గంగపుత్రులంటే ఆ పార్టీకి ఎప్పుడూ నిర్లక్ష్యమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మత్స్యకారులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంది. తాజా ఘటనతో టీడీపీ వైఎస్ఆర్సీపీ పాలన మధ్య వ్యత్యాసం మరోసారి చర్చకొచ్చింది. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు అరేబియా సముద్రంలో వేటకు వెళ్లి పాకిస్తాన్ చేతికి చిక్కారు. పొట్టకూటి కోసం ఈ 2 జిల్లాల నుంచి వందలాది మంది గుజరాత్ వలస వెళ్లిపోయారు. అందులో 22 మంది వేటకు వెళ్లిన సమయంలో పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుని కరాచీ జైల్లో పెట్టింది. తమ వారిని విడిపించమని టీడీపీ నేతల చుట్టూ కాళ్లరిగేలా మత్స్యకార సంఘాల నేతలు తిరిగారు. టీడీపీ నేతలు కనీసం వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో తమ కష్టాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు మత్స్యకారులు. తమ వారిని పాకిస్తాన్ నుంచి విడిపించి వెనక్కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారందరినీ విడిపిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 22 మంది మత్స్యకారులను పాకిస్తాన్ నుంచి త్వరగా తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి 22 మంది మత్స్యకారులను వారి స్వస్థలాలకు పంపించారు.
మత్స్యకారులు విడుదలయ్యే వరకు వారి కుటుంబ సభ్యులకు ప్రతి నెల 10,000 రూపాయలు అందజేశారు. వారిని అమృత్సర్ నుంచి హైదరాబాద్ వరకు ప్రత్యేక విమానంలో తీసుకువచ్చి అక్కడ నుంచి తాడేపల్లికి ప్రత్యేక బస్సులో తీసుకొచ్చారు. వారి కష్టాలు చూసి వైఎస్ జగన్ పెద్ద మనసుతో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు సహాయం అందజేశారు. ఇకపై వలస వెళ్లకుండా వేటకు కావలసిన వలలు, ఇతర సామాగ్రి కొనుగోలుకు ఆ డబ్బులు ఉపయోగించాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ మత్స్యకారుల పట్ల, ఈ మత్స్యకారుల ఉపాధి కోసము వాళ్ళు దాదాపుగా 14 ఏళ్ల పాటు జైల్లో ఉండటము, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు సహకరించదు వేట చేయడానికనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ వలసలు వెళ్లకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక్కొక్క మత్స్యకారునికి 5 లక్షల రూపాయలు అంటే వాళ్ళు తాళ్ళు, బోట్లు కొనుక్కొని స్వగ్రామాల్లోనే వేట చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వహస్తాలతోనే ఇవ్వటం జరిగింది. మత్స్యకారుల వలసల మీద సమగ్ర అధ్యయనం చేసిన వైఎస్ జగన్ భవిష్యత్తులో మత్స్యకారులెవరూ వలస వెళ్లకుండా ఉండేందుకు అనేక చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతంలో 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. వాటిలో 85% వరకు పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా 15% పనులను కూడా చేయలేకపోయారు. ఇక మత్స్యకారులకు ఆపద వచ్చిన ప్రతి సందర్భంలోనూ వైఎస్ జగన్ వారికి అండగా నిలిచారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో ప్రమాదం జరిగి బోట్లు దగ్ధమైతే 48 గంటల్లోనే పరిహారం అందించారు. ఒక్కొక్క బోటు యజమానికి బోటు ఖరీదును బట్టి 25 నుంచి 40 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం అందజేశారు. ఆ బోట్లపై ఆధారపడిన వారి కోసం ప్రత్యేకంగా 10,000 రూపాయలు ఒక్కొక్కరికి అందజేశారు. మత్స్యకారులు నష్టపోకూడదనే ఉద్దేశంతో 7,50 లక్షల రూపాయల పరిహారాన్ని వెంటనే అందజేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హుదూద్ తుఫాను వచ్చింది. ఆ టైంలో బోట్లు మునిగిపోయిన యజమానులకు ఒక్కొక్క బోటుకు 5 లక్షల పరిహారం ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుది. అదే మత్స్యకారులకు రోజుల వ్యవధిలో సహాయ సహకారాలు అందించిన ఘనత వైఎస్ జగన్ది. తమ డిమాండ్లను నెరవేర్చమన్న మత్స్యకారులను తోలు తీస్తానంటూ చంద్రబాబు బెదిరిస్తే కష్టాల్లో ఉన్న మత్స్యకారులను అక్కున చేర్చుకున్న చరిత్ర వైఎస్ జగన్ది. 2 నెలలుగా మత్స్యకారులు బంగ్లాదేశ్ జైల్లో మగ్గుతుంటే ఆ కుటుంబాలకు ఎలాంటి సాయం అందలేదు. తోటి మత్స్యకారుడిగా వాసుపల్లి గణేష్ తన వంతుగా ఒక్కొక్కరికి 5,000 రూపాయల నగదు, 25 కేజీల బియ్యాన్ని అందజేశారు. మత్స్యకారులు తమ ఇళ్లకు వచ్చేంత వరకు ప్రతి నెల ఆ కుటుంబాలకు రేషన్ సరుకులు ఇస్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా మత్స్యకారులను విడిపించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి చిక్కి 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా వారిని విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు. దీని మీద కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారి పరిస్థితి ఎలా ఉంది, జైల్లో తమ వారు ఎలా ఉన్నారని ఒక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. వారందరినీ కూడా పిలిపించి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వారికి నిత్యావసర వస్తువులు అందించడమే కాకుండా ఒక్కొక్కరికి ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం మీద మనతో మాట్లాడడానికి వాసుపల్లి గణేష్ కుమార్ సార్, ఇప్పటికి 2 నెలలు అవుతుంది మత్స్యకారులంతా కూడా బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు చిక్కి. ఇంతవరకు ఎందుకు తీసుకురాలేకపోతుందని మీరు అనుకుంటున్నారు? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులు జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి చొరవ చూపించారు? ఈరోజు ఈ బంగ్లాదేశ్ టెరిటోరియల్ వాటర్స్లో చిక్కిపోయిన మా 9 మంది మత్స్యకారులు వాడబల్జీ కులస్తులు, ఇది మిత్రదేశం. ఈ మన దేశం అంతా కూడా చూడవలసింది. గతంలో పాకిస్తాన్ అంటే శత్రు దేశంలో చిక్కుకుపోయిన 20 మంది మత్స్యకారులు తీసుకోవడం రావడంలోని ఎంతో చొరవ చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వానికి యాక్సెప్ట్ చెప్పాలన్నమాట. అలానే వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేవారు. ఎలా తిని బతుకుతారని చెప్పేసి చూడండి, ఒక జీవో లేదు, ఏమీ లేదు. 10,000 రూపాయలు చెప్పిన ఇచ్చేవారు అన్నమాట. తర్వాత వచ్చిన తర్వాత స్పెషల్ ఫ్లైట్ వేసి అక్కడ నుండి తాడేపల్లి తీసుకొని వచ్చి గన్నవరంకి, తాడేపల్లిలో స్పెషల్ బస్ వేసి ఒక్కొక్క కుటుంబానికి 5,000 లక్షల రూపాయలు చెప్పిన ఇచ్చారన్నమాట. సో ఈరోజు మిత్రదేశం బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ జరిగింది. ఇంతవరకు కూడా కనీసం ఏంటంటే వాళ్ళు ఎలాగున్నారో, వాళ్ళ ఆచూకీ ఎలాగుందో కనీసం వాళ్ళు ఒక ఫోన్ కూడా కావాలేదన్నమాట. ఇంతవరకు కూడా ఈ గవర్నమెంట్ ఎస్పెషలీ ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు, అట్లీస్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమో ఉన్నారు, వారికి ఒక ఫోన్ కొట్టించవచ్చు చంద్రబాబు నాయుడు తోటి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం కదా,
డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కదా, వన్ ఫోన్ విల్ డూ దట్. అది లేదన్నమాట. కేవలం నిర్లక్ష్యం, కేర్లెస్, సూటు బూట్ వేసుకునే వాళ్ళకే ఈ ఆంధ్ర రాష్ట్రం. మా బోటి వాళ్ళు, చదువు లేని వాళ్ళు, మా మత్స్యకారులు ఈ యొక్క ప్రభుత్వానికి నిర్లక్ష్యం అన్నమాట. వాళ్ళకి వీసా పాస్పోర్ట్ చేయలేదు, ఇంకా వీసా చేయలేదు. వాళ్ళు ఒకవేళ విడుదలైనా కానీ ఆ బంగ్లాదేశ్ ఏమో మంచి ఉద్దేశంతో విడుదల చేసినా కానీ మళ్ళీ ఈ వీసా లేదని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఇంతవరకు వీసా చేయించలేదు, పాస్పోర్ట్ చేయించలేదు, వీసా చేయించలేదు ఇది ప్రభుత్వం. ₹1 ఇవ్వలేదు ఒక కుటుంబానికి కూడా. 2 నెలలు ఎలా తింటారని చెప్పేసి ఇది లేదు. ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళి చూడలేదు. ఎంపీలు ఏం చేస్తామన్నారు? అదర్ కంట్రీస్ ప్రెజెంట్లో ఉంటే 2 calls per week వీడియో కాల్ లేదా ఆడియో కాల్ చేసుకోవచ్చు అన్నమాట. బాగున్నాను, నేను బతికే ఉన్నాను, మీరేం ఆందోళన చెందకండి అని చెప్పేసి ఒక 2 కాల్స్, ఒకటి అడ్వకేట్స్ కన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇంటికైనా చేసుకోవచ్చు అన్నమాట. అది లేదు ఈరోజు 2 నెలలు కూడా నాయి. దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతాను ఏంటంటే, వాళ్ళు వచ్చేంత వరకు ఒక 5 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి ఇవ్వండి. పండగ వస్తూ ఉంది, ఒక బట్ట లేదు, కొత్త బట్ట లేదు ఇంట్లోనే. బంగ్లాదేశ్ నుండి ఎందుకు 9 మంది మత్స్యకారులను తీసుకురాలేకపోతున్నారని, ఎవరైతే 9 మంది మత్స్యకారులు ఉన్నారో ఒక్కొక్క కుటుంబానికి తక్షణమే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే వారు విడుదలైన తర్వాత మరొక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వాజ్పేయి గణేష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.